షేన్లో షాపింగ్ చేసేటప్పుడు చిన్న స్మాల్ టిప్ ఏంటి అని అంటే, సో నెవర్ అండర్ ఎస్టిమేట్ స్మాల్ వెండర్స్. యూ విల్ నాట్ బిలీవ్ ద సైజ్ దట్ ఐ గాట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ లలిత గౌరెడ్డి. సో ఈరోజు వీడియో వచ్చేసి మై ఇయర్ రింగ్ కలెక్షన్స్. సో నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్ కలెక్షన్స్ మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో నేను కొన్ని ఇయర్ రింగ్స్ ఎక్కడెక్కడ తీసుకున్నానో గుర్తున్న షాప్స్ నేమ్స్ నేను డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ క్యాన్ బై ఫ్రమ్ దెమ్ ఇఫ్ అవైలబుల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. సో నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి మెటల్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ టైప్ అనమాట. సో ఇట్స్ ఎ మెటల్ వన్. ఇది నేను ఇండియాలోని తీసుకున్నాను. ఐ థింక్ కోల్కతాలో తీసుకున్నాను ఇయర్ రింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్లూ కలర్లోని డిజైన్ వచ్చింది అండ్ ఇవి స్టోన్ డ్రాప్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇలా వస్తాయి అనమాట ఇవి. సో స్టోన్ డ్రాప్ ఇయర్ రింగ్స్లోనే నేను ఇంకొక కలర్ కూడా తీసుకున్నాను, అది వైట్. ప్లెయిన్ టాప్స్ ఆర్ ఫ్రాక్స్ వాటి మీదకి ఇవి చాలా బాగుంటాయి. సో ఇలా వస్తాయి. ఇవి నేను షేన్లో తీసుకున్నాను ఈ రెండు కూడానా. ఇవి కూడా చాలా ప్రెటీగా ఉంటాయి పెట్టుకుంటే. సో ఇవి ఎగ్జాక్ట్గా ఎల్లో కలర్ డ్రెస్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఆర్ ఆపోజిట్ ప్లెయిన్ వైట్ కలర్ డ్రెస్ మీద కూడా చాలా లుక్ వస్తాయి అన్నమాట డ్రెస్కి. ఇవి బ్లూ కలర్ సింగిల్ డ్రాప్ వచ్చింది కింద ఇయర్ రింగ్స్. ఇవి నేను ఇండియాలో తీసుకున్నాను. సో ఇది లుక్. సో ఈ ఇయర్ రింగ్స్ నేను శారీ మీదకి పెట్టుకుంటాను యూజువల్గానా. సో చాలా బాగుంటుంది. నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసుంటారు. ఇది నాకు చాలా ఇష్టం ఈ ఇయర్ రింగ్స్. సో దిస్ ఇస్ ద లుక్. ఇది నేను H&Mలో తీసుకున్నాను. సో ప్లెయిన్ బ్లాక్ డ్రెస్ ఆర్ ప్లెయిన్ బ్లాక్ ఫ్రాక్, ఇంకా గ్రీన్ కలర్ ఫ్రాక్స్ ఆర్ ప్లెయిన్ వైట్ డ్రెస్ మీదకి ఇవి చాలా బాగుంటాయి. అండ్ ఇవి చూడటానికి చాలా హెవీగా అనిపిస్తాయి ఎదుటి వాళ్ళకి, బికాస్ చాలా థిక్గా ఉన్నాయి కదా ఇవి అన్నీనా. సో దానివల్ల మీకు చాలా హెవీగా అనిపిస్తాయి లుక్ వైజ్. కానీ మనం పెట్టుకున్నప్పుడు అంత హెవీగా ఏమీ ఉండవు. వీ క్యాన్ హ్యాండిల్ ఇట్ అనమాట. థ్రెడ్ ఇయర్ రింగ్స్లోని ఇదొకటి, ఇది అనమాట. సో ఇది నేను యూజువల్గా ప్లెయిన్ బ్లూ కలర్ డ్రెస్ ఆర్ ప్లెయిన్ వైట్ కలర్ డ్రెస్ మీదకి పేరప్ చేస్తూ ఉంటాను. లేదు అని అంటే వైట్ జీన్స్ విత్ బ్లూ కలర్ క్రాప్ టాప్ ఆర్ షార్ట్ టాప్ మీద కూడా ఇవి చాలా బాగుంటాయి. ఇది పింక్ కలర్. సో ఇది యూజువల్గా నేనైతే ఇండియన్ డ్రెస్సెస్ చుడిదార్ మీదకి నేను పేరప్ చేస్తూ ఉంటాను. ఆర్ మై లాంగ్ ఎల్లో ఫ్రాక్ మీదకి బాగుంటాయి ఇవి. ఇది నేను ఓల్డ్ నేవీలోని తీసుకున్నాను. అండ్ ఇది చాలా లైట్ వెయిట్. చూడటానికి చాలా పెద్దగా ఉన్నాయి కదా, బట్ చాలా చాలా లైట్ వెయిట్ అనమాట. సో పెట్టుకున్నప్పుడు అసలు పెట్టుకున్నట్టే ఉండదు. సో కొన్ని ఇయర్ రింగ్స్ ఏంటి అని అంటే చూడటానికి చాలా హెవీ లుక్గా ఉంటాయి, కానీ పెట్టుకున్నప్పుడు మాత్రము చాలా లైట్గా ఉంటాయి అనమాట. సో చూస్తూనే ఓకే ఇవి హెవీగా ఉంటాయేమో అని చెప్పి మనము యూజువల్గా ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు తీసుకోము. బట్ అంటిల్ అన్లెస్ యూ ట్రై ఇట్ మీకు అది తెలియదు అనమాట. లుక్ వైజ్ హెవీగా ఉన్నా సరే పెట్టుకున్నప్పుడు చాలా లైట్గా ఉంటాయి. సేమ్ అదే థ్రెడ్ దాంట్లోని ఇవి వచ్చేసి ఎల్లో జుమ్కాస్, అందులోనే వైట్. నాకు ఈ వైట్వి చాలా నచ్చుతాయి. వైట్ చుడిదార్స్ మీద కానీ ఆర్ శారీస్ మీదకి చాలా బాగుంటాయి ఇవి. అండ్ దెన్ ఇది మల్టీ కలర్. ఇది నేను యాక్చువల్గా పేలెస్లో తీసుకున్నాను. పేలెస్లో షూస్ ఉంటాయి, బట్ ఒక సెక్షన్లోని ఒక్కొక్కసారి ఇయర్ రింగ్స్ అవి పెడతారు అనమాట. సో ఇవి నేను అక్కడ తీసుకున్నాను. అండ్ నేను సేమ్ ఇలాంటివి నేను మేసెస్లో కూడా చూసాను. ఇవి కూడా చాలా లైట్ వెయిట్. ఇవి కూడా థ్రెడ్ తోటే బ్లాక్ కంప్లీట్ కన్నా. సో ఇవి హ్యాండ్ మేడ్.
ఇవి మా ఫ్రెండ్ చేసింది నాకు. నేను ఇండియా నుంచి యూఎస్కి ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు గిఫ్ట్గా ఇచ్చిందనమాట. ఇది కూడా హుక్ తోటే పెట్టుకోవచ్చు. ఇది కూడా హ్యాండ్ మేడ్, ఇది కూడా మా ఫ్రెండే చేసింది. సో దిస్ ఈస్ ఆల్సో ఏ గిఫ్ట్ టు మీ. బ్లాక్ డ్రెస్ మీదకి కూడా బాగుంటుంది. ఆరెల్స్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఆఫ్ స్కర్ట్ అండ్ క్రాప్ టాప్స్ మీద కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇది వచ్చేసి యూ క్యాన్ రిమూవ్ ఇట్ లైక్ దిస్. ఈ స్టడ్ కింద పెట్టుకోవచ్చు. సో ఈ స్టడ్స్ వచ్చేసి హెవీగా ఉన్నాయన్నమాట. దీస్ ఆర్ వెరీ హెవీ, బట్ ఈ కింద వచ్చేసి చాలా లైట్గా ఉన్నాయి. జుమ్కాస్. సో ఇవి కూడా కోల్కతాలోనే తీసుకున్నా. ఇవి కూడా చాలా లైట్ వెయిట్ అనమాట. బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ డ్రెస్ మీదకి నేను పేరప్ చేస్తాను. ఇవి వచ్చేసి పర్పుల్ కలర్. ఇవి కొంచెం హెవీగా అనిపిస్తాయి. సో ఇవి మనకి శారీస్ మీదకి ఆర్ చుడిదార్స్ మీదకి బాగుంటాయి. లేదు అని అంటే స్కర్ట్స్ మీద కూడా ఇవి చాలా బాగుంటాయి. ఇవి నేను బెంగళూరులో తీసుకున్నాను. అండ్ ఇవి ఇంకొక జుమ్కాస్, ఆక్సిడైజ్డ్ జుమ్కాస్. సౌండ్ బాగున్నది. ఇవి ఇంకా న్యూ వన్, నేను ఇంకా ఇవి వాడలేదు. హెవీ ఉన్నాయి, ఇవి చాలా హెవీ ఉన్నాయి. సో ఐ థింక్ this we can pair up with sarees or plain white dress and skirts మీదకి చాలా బాగుంటుంది. అండ్ సేమ్ ఆక్సిడైజ్డ్ మెటల్లోనే నెక్లెస్ కూడా వేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. హెవీ ఉన్నాయి. ఇవి షేన్లో తీసుకున్నాను. షేన్లో ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ కూడానా. ఇవి ఇంకొక జుమ్కాస్. ఇవి కూడా ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ విత్ పర్ల్ వచ్చినాయి అనమాట కాంబినేషన్. చాలా బాగున్నాయి అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది ఇది. సో ఇది షేన్వి. సో షేన్లో షాపింగ్ చేసేటప్పుడు స్మాల్ టిప్ ఏంటి అని అంటే, యూజువల్గా మనం షేన్లో షాపింగ్ చేసేటప్పుడు $49 అండ్ అబవ్ అయితేనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాడు. ఒక్కొక్కసారి ఆఫర్ ఏమని పెడతారు అని అంటే $29 అండ్ అబవ్ అయితే ఫ్రీ షిప్పింగ్ అని ఉంటుంది. సో ప్రతిసారి మనం $50 షాపింగ్ చేయడం అని అంటే కష్టం కదా. సో అలాగా వీక్లీ వన్స్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్ అని ఉంటుంది, ఓన్లీ ఫర్ యూఎస్ అనమాట అది. సో మీరు అది యాప్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే ఆ ఫ్రీ షిప్పింగ్ ఉన్నప్పుడు, సో ముందే మీకు నచ్చినవన్నీ కార్ట్లో యాడ్ చేసి పెట్టేసుకుంటే, సో ఆ ఫ్రీ షిప్పింగ్ వచ్చినప్పుడు మనం వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది అని అంటే ఐ థింక్ నాకు $5 పడింది. సో అలా పడినప్పుడు ఐ గాట్ ఇట్ ఓన్లీ ఫర్ $2.5. బాగుంది కదా, $2.5 అండ్ ఇట్స్ ఆన్ సేల్ అనమాట. సో $2.5కి నాకు ఇది వచ్చింది. సో ఫ్రీ షిప్పింగ్ ఉన్నప్పుడు ఏంటి అని అంటే ఆల్రెడీ కార్ట్కి యాడ్ చేసుకుంటే మనకి వెంటనే ఒక్క పేర్ ఆఫ్ ఇయర్ రింగ్ మనం షాప్ చేసుకోవచ్చు. లేదు అంటే యూజువల్గా ఏంటి అది $49 అండ్ అబౌవ్ షాప్ చేయాలి. అప్పటి వరకు మనం అన్ని యాడ్ చేసుకునేటప్పటికి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటాయి. సో మీరు అలా ఫాలో అయితే కనుక షేన్లోని చాలా ఈజీగా షాపింగ్ చేయొచ్చు అనమాట. ఇవి నేను ఇండియాలోనే తీసుకున్నాను. సెట్తో పాటు నేను తీసుకున్నాను. ఇవి ఇలా వస్తాయి. సో ఇది హైదరాబాద్లో తీసుకున్నా, బేగం బజార్లో తీసుకున్నాను. ఇది కూడా జుమ్కాస్, చాలా చాలా లైట్ వెయిట్. ఇవి కూడా మనం యూజువల్గా చుడిదార్స్ మీదకి లేకపోతే లాంగ్ ఫ్రాక్స్ మీదకి కూడా బాగానే ఉంటుంది. ఇందులో ఇంకొక కలర్ కూడా నేను తీసుకున్నాను, ఈ కలర్. ఇవి ఇలా వస్తాయి అన్నమాట. ఇవి నేను వైజాగ్లో తీసుకున్నాను. చాలా ప్రెటీగా ఉన్నాయి కదా ఇవి ఇయర్ రింగ్స్. సంతలు అవుతూ ఉంటాయి కదా మనకి యూజువల్గా, కాన్లీకి సంతలు అవుతూ ఉంటాయి అనమాట. సో అట్లాగా వైజాగ్లోని ఒకరోజు నేను మా పిన్ని షాపింగ్కి వెళ్ళాం అనమాట. షాపింగ్ ఇన్ ద సెన్స్ కాయగూరలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇయర్ రింగ్స్ కొన్నాను నేను. ఇదినా బ్లాక్ కలర్ ఇయర్ రింగ్స్ సంతలో నేను తీసుకున్నాను. అండ్ యు నాట్ బిలీవ్, ఇది నేను కొని ఇట్స్ లైక్
7 years అయింది నేను ఈ ఇయర్ రింగ్స్ కొని. ఇవినా ఈ బ్లాక్ కలర్ ఇయర్ రింగ్స్ కొని 7 years అయిందనమాట. ఇవి జస్ట్ ఓన్లీ 10 రూపీస్. ఈ పేర్ 10 రూపీస్ అండ్ ఈ పేర్ 10 రూపీస్ అండ్ 7 years అయింది. క్వాలిటీ అలానే ఉంది, చాలా క్యూట్ ఉంటుంది. ఐ షో యూ ఫ్రమ్ దగ్గర నుంచి. ఎక్కడ కూడా పాడవలేదు. సో మన షాపింగ్ అన్నది వి షుడెంట్ ఏమంటారు, ఓకే పెద్ద పెద్ద షాపుల్లోనే మనం షాపింగ్ చేస్తే అవి ఉంటాయి అని చెప్పి మన్నుతాయి అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఇవి వచ్చేసి నెక్స్ట్ గ్రీన్ కలర్. ఇవి నేను హైదరాబాద్లో తీసుకున్నాను. స్మాల్ వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఇప్పుడు అపార్ట్మెంట్స్లోని ఎక్కువ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఎక్కువ అపార్ట్మెంట్స్ ఉంటే వాళ్ళు కింద వచ్చి స్మాల్ వెండర్స్ అందరూ పెట్టుకుంటారనమాట షాప్స్ కింద ఫర్ 1 day. సో అలాగా వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను. ఇవి బాగున్నాయి కదా. సో ఇవి కూడా నేను కొని ఆల్మోస్ట్ 6 years అయింది. అండ్ ఐ థింక్ ఐ టుక్ ఇట్ ఓన్లీ ఫర్ 20 రూపీస్. ఇవి కూడా క్వాలిటీ ఎక్కడా పోలేదు, చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఇవి ఇంకొక పేర్, ఇవి ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్సే. ఇవి కూడా చిన్నవి, చాలా క్యూట్ ఉంటాయి ఇవి పెట్టుకున్నప్పుడు. ఇవి కూడా నేను సేమ్ అపార్ట్మెంట్ దగ్గర స్మాల్ వెండర్స్ వచ్చినప్పుడు తీసుకున్నాను. అండ్ ఇది కూడా 20 రూపీస్కి తీసుకున్నాను నేను. సేమ్ ఇది కొన్ని 7 years అయింది, ఏమీ పాడవలేదు. చాలా క్యూట్ ఉంటాయి ఇవి. అంటే ఓన్ బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు, చిన్న చిన్న వెండర్స్ అనమాట, వాళ్ళు అలాగా వచ్చి అమ్మేవారు అనమాట ఇట్లా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ దగ్గర. సో వాళ్ళ దగ్గర తీసుకున్నాను. సో నెవర్ అండర్ ఎస్టిమేట్ స్మాల్ వెండర్స్ అనమాట, వాళ్ళ దగ్గర మంచి క్వాలిటీ ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి స్మాల్ ఇయర్ రింగ్స్ జుమ్కాసే. ఇది కూడా నేను హైదరాబాద్లోనే తీసుకున్నాను, కాకపోతే ఏదో షాప్లో తీసుకున్నాను, చిన్న షాప్లోనే తీసుకున్నాను నేను, పెద్ద షోరూంలో అక్కడ ఏం తీసుకోలేదు. అండ్ ఇది తీసుకొని అయితే 10 years అయినాయి ఇయర్ రింగ్స్ తీసుకొని. ఇంచు కూడా కలర్ చేంజ్ కాలేదన్నమాట. అండ్ హూప్ ఇయర్ రింగ్స్, ఇవి నేను షేన్లోనే తీసుకున్నాను. సో హూప్ ఇయర్ రింగ్స్ తీసుకునేటప్పుడు స్పెసిఫిక్గా మనము సైజ్ అనేది చూసుకోవాలి అనమాట. సో అక్కడ వాడు అంత క్లియర్గా మెన్షన్ చేసినట్టు నాకు అనిపించలేదు. సో మనం ఎంత సైజ్ పెట్టి తీసుకుంటున్నాము అన్నది మనం చాలా క్లారిటీగా చూసుకొని తీసుకోవాలి. అది ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేను రీసెంట్గా ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను షేన్లోని. అండ్ నేను మీడియం సైజ్ అని అంటే చిన్న వస్తాయేమో అని అనుకున్నాను, కానీ యూ విల్ నాట్ బిలీవ్ ద సైజ్ దట్ ఐ గాట్. ఇంత ఇయర్ రింగ్స్. సో ఇందులో 3 కలర్స్ ఉన్నాయన్నమాట. రోజ్ గోల్డ్ ఒకటి, గోల్డ్, రోజ్ గోల్డ్ అండ్ వైట్, సిల్వర్ కలర్. ఎస్పెషల్లీ హూప్ ఇయర్ రింగ్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా సైజ్ అన్నది చూసి తీసుకోవాలి. పెట్టుకొని చూద్దాం. నేను ఇప్పటికొచ్చి ఇవి పెట్టుకోలేదు ఎలా ఉంటాయని. సో ఇలా ఉన్నాయి ఇయర్ రింగ్స్. ఓకే, నాట్ ఓకే, పెద్దవని అనిపిస్తున్నాయి కదా బాగానా. మా అబ్బాయికి ఇస్తే రింగ్ ఆట ఆడుకుంటాడేమో. అండ్ ఇది ఒకటి ఇయర్ రింగ్స్. ఇవి నేను మెసేజ్లో తీసుకున్నాను. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. సో ఇది లాంగ్ ఫ్రాక్స్ ఆర్ స్కర్ట్స్ మీదకి బాగుంటాయి. సేమ్ ఇందులోనే ఇంకొక వైట్. సో ఇది ఇలా వస్తాయి అన్నమాట. ఇవి కొంచెం బరువు ఉంటాయి, బికాజ్ ఇట్లా 2 drops అలాగా వచ్చినాయి కదా. సో కొంచెం బరువు ఉన్నాయి ఇవి.
ఇవి బ్లాక్ ఇయర్ రింగ్స్. చాలా క్లాసీ లుక్ వస్తాయి అన్నమాట ఇవి నేను చార్లెట్ రోస్లో తీసుకున్నా. ఇవి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ మేసిస్లో తీసుకున్నాను. ఇట్స్ వెరీ క్యూట్. పర్పుల్ కలర్ స్టోన్స్ మీద ప్లెయిన్ పర్పుల్ లైట్ వైలెట్. ఓకే, సో ద నెక్స్ట్ పేర్ ఇస్ దిస్. ఇవి ఇలా వస్తాయి అన్నమాట. సో ఈరోజు వెదర్ చాలా బాగుంది. సో పిల్లలందరూ ఆడుకుంటున్నారు బయట. మీకు బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ నాయిస్ వినిపిస్తుందేమో మరి. సో ఇవి ఇయర్ రింగ్స్. ఇవి కూడా నేను షైన్లోనే తీసుకున్నాను. జియోమెట్రిక్ డిజైన్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. సో ఇవి 2 pairs వచ్చినాయి, కలర్ అండ్ ఈ కలర్. 2 colors వచ్చినాయి అనమాట. సో యూజువల్గా షైన్లో షాపింగ్ చేసేటప్పుడు నార్మల్గా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇయర్ రింగ్ సైజ్ కంటే కొంచెం పెద్దది ఉంటుంది అందులోని. సో అవి చూసుకొని జాగ్రత్తగా చూసుకొని షాపింగ్ చేయాలి. అండ్ ఇవి ఒక ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా. సో ఇవి కూడా హెవీ వెయిట్, బాగానే వెయిట్ ఉన్నాయి ఇవి. అండ్ నేను ఇవి హైదరాబాద్లో తీసుకున్నాను. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్లో బుద్ధుడి విగ్రహం దగ్గర బయట కొన్ని స్టాల్స్ ఉంటాయన్నమాట, అక్కడ తీసుకున్నాను. బాగుంది కదా. ఇది దీంతో నెక్ పీస్ కూడా వచ్చింది. సో రెండు కలిపి 150 రూపీస్కి తీసుకున్నాను అక్కడ. సో ఇవి ఇలా వస్తాయి. ఇది కూడా లైట్ వెయిటే. ఇవి ఇక్కడే తీసుకున్నా, కానీ గుర్తులేదు ఎక్కడ తీసుకున్నాను. అండ్ దెన్ డ్రాప్ ఇయర్ రింగ్స్. సో ఈ డ్రాప్ ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా చాలా షాపుల్లో ఉంటాయి. ఇవి మేసిస్లో ఉన్నాయి, ఫ్రాంచెస్కాలో ఉన్నాయి, ఈబేలో ఉన్నాయి, కోల్స్లో ఉన్నాయి. సో ఇలా వస్తాయి అన్నమాట ఇవి. చాలా లైట్ వెయిట్ అనమాట ఇవి. సో ఇందులోని నేను డిఫరెంట్ కలర్స్ కూడా తీసుకున్నాను. ఇవి రెడ్ కలర్. యాక్చువల్గా ఈ డ్రెస్ మీద బాగా పేరెంట్ అయిపోయినాయి కదా. బ్లాక్, గ్రే. సో ఇవి వైట్ ఇయర్ రింగ్స్. ఇవి నేను H&Mలో తీసుకున్నా. ఇవి కూడా చాలా లైట్ వెయిట్. వైట్ కలర్ షర్ట్ అండ్ బ్లూ జీన్స్ మీదకి ఇవి చాలా బాగుంటాయి. ఇవి నెక్స్ట్ చాలా సింపుల్గా ఉంటాయి, చాలా లైట్ వెయిట్, కానీ లుక్ చాలా బాగుంటాయి ఇవి. ఇవి ఇయర్ రింగ్స్. సో నేను ఎక్కువగా పెట్టుకుంటాను ఇయర్ రింగ్స్. సో ఈజీగా క్యారీ చేయొచ్చు ఇది. ఇది నేను మేసెస్లో తీసుకున్నా. కొంచెం వెయిట్ ఉంటాయి ఇవి. దీంతోపాటు బ్రేస్లెట్ కూడా వచ్చింది. సో ఇది నాకు మా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది. స్వరోస్కీలో తీసుకుంది. అండ్ దిస్ వన్ మోర్ ఇయర్ రింగ్స్. సో ఇవి ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి నేను ఫిల్లీలో తీసుకున్నాను, ఒక మాల్లోని.
సో దీని వెనకాల ఒక చిన్న స్టోరీ అంటే మాల్లోని మనకి చిన్న చిన్న స్టాల్స్ లాగా ఉంటాయి కదా. సో మన ఇండియన్ అబ్బాయి సో పార్ట్ టైం చేస్తున్నాడు అనమాట. హీస్ సో హ్యాపీ అండ్ చాలా హ్యాపీగా ఉన్నాడు తను. అండ్ హీస్ డాన్సింగ్, హీస్ మూవింగ్, హీస్ డూయింగ్ ఆల్ దట్ సార్ట్ ఆఫ్ థింగ్స్ అనమాట. అంటే చాలా బాగా అనిపించింది అనమాట నాకు ఆ అబ్బాయిని చూస్తే. సో నేను మా హస్బెండ్ మేము వెళ్తా ఉంటే చూసి నవ్వుతున్నాడు అనమాట మమ్మల్ని. పలకరించాడు హాయ్ అని చెప్పేసి. అండ్ హీస్ వెరీ హ్యాపీ. తన ఫేస్లో తెలిసిపోతుంది అనమాట హ్యాపీనెస్. సో వాట్స్ ద గుడ్ న్యూస్ అని చెప్పి అడిగాను నేను. నాకు అలా అడగాలని అనిపించింది. సో తను అంత హ్యాపీగా అట్లా కనిపించేసరికి సో వాట్స్ ద గుడ్ న్యూస్ అని అడగగానే ఐ జస్ట్ కంప్లీటెడ్ మై ఎంఎస్ అండ్ మై పేరెంట్స్ ఆర్ కమింగ్ టుమారో అని చెప్పేసి అన్నాడు అనమాట. సో తన డిగ్రీ వచ్చింది అప్పుడే, తన గ్రాడ్యుయేషన్కి వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు అనమాట. సో హీస్ వెరీ వెరీ హ్యాపీ. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది తన్ని చూసినప్పుడు. సో అప్పుడు అక్కడ నేను తన స్టాల్ దగ్గర అప్పుడు ఈజ్ డూయింగ్ ఎ పార్ట్ టైం అనమాట. సో తన దగ్గర నేను ఇది తీసుకున్నాను. ఇది కూడా ఒక పేర్ ఆఫ్ నెక్ పీస్ ఉంటుంది. సో అప్పుడు తన దగ్గర తీసుకున్నాను అనమాట. స్టడ్స్. సో ఇది ఒకటి. సో వైట్ ఫ్లవర్ వచ్చి చుట్టూన పర్ల్ వచ్చినాయి అనమాట. ఇది కొంచెం హెవీ ఉంటుంది బికాజ్ ఆఫ్ పర్ల్, చుట్టూ పర్ల్ ఉంది కదా. సో కొంచెం హెవీగా ఉంటుంది అనమాట. నేను ఇందాక బ్లాక్ ఇయర్ రింగ్స్ చూపించాను కదా. సో అదే స్టైల్లోనమాట ఇవి బ్లాక్ స్టడ్స్. అండ్ దెన్ ఇవి ఇంకొక స్టడ్స్. ఇది ఇంకొకటి. సో ఇయర్ రింగ్స్ అన్ని నేను చార్లెట్ రోస్లో తీసుకున్నాను. వన్ మోర్ ఇలా వస్తాయి. ఇది ఒకటి. ఇది ఒకటి. ఇదొకటి. ఇవి కూడా చాలా బాగుంటాయి పెట్టుకుంటే. అండ్ ఇవి వచ్చేసి బ్లాక్ ఫెదర్స్ వచ్చినాయి అన్నమాట. ఇలా వస్తాయి ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ బ్లాక్. అండ్ సమ్ హైలైట్. ఇంకొకటి సేమ్ ఆక్సిడైజ్డ్ స్టైల్లోనే బ్లాక్. అండ్ ఇవి సఫైర్ స్టోన్స్, వైట్ స్టోన్స్ తోటి అండ్ బ్లూ సఫైర్వి స్వరోస్కీలో తీసుకున్నవి. అండ్ ఒకటి గ్రీన్, లైట్ గ్రీన్ కలర్. నేనే తయారు చేశాను. ఇవి పర్ల్స్ తీసుకొని తయారు చేశాను అన్నమాట. ఇలా వస్తాయి. ఇక్కడ జర్మ్ షో అని ప్రతి 3 monthsకి ఒకసారి జరుగుతూ ఉంటుంది అనమాట. సో అక్కడ నేను పర్ల్స్ తీసుకున్నాను. పర్ల్స్ తీసుకొని ఇట్లాగా నేను చేశాను అనమాట. దీనికి హుక్ పెట్టేసుకోవడమే అనమాట. హుక్ పెట్టుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకోవడమే. సో పర్ల్స్ ఇవి కూడా జర్మ్ షోలో తీసుకున్నాను. ఇవి కూడా నేను ప్రిపేర్ చేశాను, ఇంట్లో నేను తయారు చేసాను. సో అది నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్ కలెక్షన్. అన్ని షాప్స్లోని ఇయర్ రింగ్స్ బాగానే ఉంటాయి. ఇట్స్ లైక్ మేసీస్, H&M, చార్లెట్ రోస్లో బాగుంటాయి, కోల్స్లో బాగుంటాయి, ఇంకా షేన్లో బాగుంటాయి, ఓల్డ్ నేవీలో కూడా బాగుంటాయి. అండ్ ఇండియాలో అయితే ఎక్కడైనా షాపింగ్ చేయొచ్చు మనం ఇండియాలోని. సో సంతల దగ్గర నుంచి పెద్ద షోరూమ్ వరకు ఎక్కడైనా సరే. బట్ ఎప్పుడు కూడా స్మాల్ వెండర్స్ అని లేకపోతే ఇంత చిన్న ప్లేస్లో తీసుకోవాలా అని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే నేను చూపించాను కదా నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ స్మాల్ వెండర్స్ దగ్గర కొన్ని తీసుకున్నాను. సో అవి 10 years 7 years అయినా సరే అవి ఇంకా చాలా చాలా బాగున్నాయి. సో ఎప్పుడు ఎవరిని ఎక్కడ కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. సో మీకు ఏ ఇయర్ రింగ్ నచ్చితే అది చూడగానే బాగుంది అని అనిపిస్తే కనుక జస్ట్ గో ఫర్ ఇట్. ప్రైస్ రీజనబుల్గా ఉంటే కనుక. సో అది ఈరోజు వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక గివ్ ఎ థమ్స్ అప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో టిల్ దెన్ బాయ్.